హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. సారీ, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు లేట్ అయింది. నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో హాయ్ హాయ్ వాట్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్. My evening is even more beautiful because I get in touch with you all. Hi Sai Pawan, hi Pranay, hi Niranjan, hi Shravya, hi Kishoru. కిషోరు, మన పాట ఎప్పుడు? హాయ్ హాయ్ సంపత్. నేను నా ఇన్స్టాగ్రామ్లో లైవ్ వచ్చాను అని పెట్టేయా. హాయ్ 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 నేను యా నా పేజ్లో పెట్టారా? హాయ్ గాయస్, అగస్త్య ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఐఎమ్ లైవ్ అండ్ ఇంకా కొద్ది క్షణాల్లో ది బ్యూటిఫుల్ అనుసూయ ఈస్ గోనా జాయిన్. సో ఫాలో దట్ పేజ్ అండ్ వాట్స్ ది లైవ్. నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేస్తున్నాను. Is going to join, so follow that page and watch the live. మీ హైడ్ అండ్ సిక్ సూపర్ ఉందన్న. మోదీ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అండ్ నిన్న ఈవినింగ్ నుంచి లాట్ ఆఫ్ పీపుల్ have texted on my WhatsApp, on my Instagram, on my Facebook, ఎవ్రీవేర్. హైడ్ అండ్ సీక్ చాలా బాగుంది అని. సుమియా జాను, హాయ్ కాకా, సలాంకం. సుమియా క్యా హాలే? ఇక్కడ కూడా ద లక్కీ బాయ్ హైడ్ అండ్ సీక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇంత రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదు, బట్ వన్ డేలో వీ రీచ్డ్ అబౌట్ 8 lakh వ్యూస్. వన్ డేలో 8 lakh వ్యూస్ వీ రీచ్డ్ ఫర్ దట్ షార్ట్ ఫిల్మ్. సో ఆ షార్ట్ ఫిల్మ్ గురించి కూడా మాట్లాడుకుందాం, బికాజ్ యూ ఆల్ నో హూస్ గోనా జాయిన్ నౌ. ఇట్స్ మై ఫేవరెట్, a very hard working woman who's got millions and millions of fans all over the world. తను అంటే ఒక ఇన్స్పిరేషన్ అందరికీ, బికాజ్ బీయింగ్ అ మదర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో వి ఆల్ నో. తన ప్రోగ్రామ్స్లో, తన పర్సనల్ లైఫ్లో పిల్లల్ని చూసుకుంటూ, అటు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ, బీయింగ్ సో ఫిట్ ఆల్ ద టైమ్. సో షీస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ చాలామందికి హూస్ డన్ మూవీస్, హూస్ డన్ టీవీ అండ్ అన్నిట్లో కూడా టాప్ లీగ్లో ఉండడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ ద బ్యూటిఫుల్ అనసూయ హ్యాస్ షోడ్ అస్, అంటే అనుకుంటే చేసేయాలి అనే ఒక యాటిట్యూడ్ తనది. అండ్ యూ ఆల్ విల్ యాక్సెప్ట్ దాట్. వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్. వీ ఆర్ గోనా హ్యావ్ హర్ సూన్ ఇన్ దిస్ లైవ్. సో మీ క్వశ్చన్స్ రెడీగా పెట్టుకోండి. నాగచందన, హాయ్ నాగచందన. వాట్ ఈస్ వీ యూ డూయింగ్? లేస్ వస్తుంది ఇప్పుడు. జేబీ80 నుంచి సూపర్ ఉందన్న. హైడ్ అండ్ సీక్. ఓకే, వంశీ JB80 నుంచి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై JB80ans. మీ అందరికి తెలిసేమో ఐ స్టడీడ్ మై ఇంజనీరింగ్ ఇన్ JB80. సో ఇప్పుడున్న వాళ్ళందరు నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదళ్ళు, బావలు అందులో. సో హౌ ఆర్ యూ ఆల్ JB80ans? నిత్య అండ్ వియూ వుడ్ బి జాయినింగ్. నిత్య కొంచెం ఇంట్లో పనులు చేస్తుంది. షీ విల్ డెఫినెట్లీ జాయిన్ ఇన్. కీర్తి, హాయ్ రమ్యనా, గుడ్ ఈవినింగ్. మా నిత్య వదిన, మేనకోడలు, వియా పాప ఎలా ఉన్నారు? they're all doing good. ఇద్దరు కూడా చాలా బాగున్నారు. and they're very happy because I'm all home and spending time with them. Let's see if Anusuya is here. Anu, we are waiting for you. Anu, we are waiting for you. I don't see your ఇంకా రాలేదు. అనుసూయ మేడం ఇంకా రాలేదు. One second guys, I'm searching. No, Anu is still not live. So once Anusuya is live, we can talk to her. We'll talk about hide and seek. We'll talk about
హర్ అండ్ వియాస్ ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు ఒకే ఏజ్ అయిపోతారు అనమాట. నిత్య ఏజ్ అయిపోతుంది, సారీ వియా ఏజ్ అయిపోతుంది అనసూయ. వెన్ ది టాక్ వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే అలానే చూస్తుండదు అవుతుంది అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా నాకు అంటే అనసూయ అండ్ వియా ఇంట్రాక్షన్ వస్తుందని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్స్ ప్లాన్ చేసాం. చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ టు చిచ్చా రాహుల్ అండ్ మై భాయ్జాన్. ఇట్స్ మీ ప్రదీప్. హాయ్ అన్న. హాయ్ ప్రదీప్. ఇట్స్ వైష్ణవి. అనసూయ వచ్చిందా? అనసూయ I'm just searching. Give me a moment, guys. No. Money, if you're live, check చేయవా అనసూయ గారు వచ్చారా అని. No, I don't find it here. So, I'm just waiting for her. No. రవి సార్ అస్సలం వాలేకుమ్. ఆంధ్ర పిల్ల. వాలేకుమ్ సలాం. హైడ్ అండ్ సీక్ ఎపిసోడ్ మాత్రం తోప్ అంతే. ఇట్స్ వైష్ణవి పాసిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి, మీన్స్ అ లాట్. అంటే బేసికలీ ఐడియా రాకేష్ అని నా డైరెక్టర్ చెప్పినప్పుడు ఇంతగా రీచ్ అవుతుంది అని అనుకోలేదు. బట్ రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ పాజిటివ్ కంటెంట్, మేము పాజిటివ్ ఒకటి నమ్ముకున్నాం అనమాట. అంటే యూ ఆల్ నో దట్ నేను ఎక్కువ నా ఇంటర్వ్యూస్లో, నా లైవ్స్లో పాజిటివిటీ అని ఎక్కువ మాట్లాడుకుంటా. పాజిటివ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. 10 మంది గురించి, వాళ్ళు మన గురించి నెగిటివ్గా ఆలోచించినా వాళ్ళు బాగుండాలని ఆలోచించడం, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. టెన్షన్స్ తగ్గుతాయి, మీకు ఇల్నెస్ రాదు. సో అంత పాజిటివ్గా ఉంటుంది. సో మీరు షార్ట్ ఫిల్మ్ చూస్తే కరోనా అనే పదం వాడలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ట్రెండింగ్. అండ్ మనం 40-45 రోజుల నుంచి ఆ మాట విని ఎంత నెగిటివ్ అయిపోయింది అంటే, కరోనా గురించి మెసేజ్ ఇవ్వాలి కానీ ఆ పదం వాడకుండా చేయాలి అని చెప్పేసి చేశా. దిస్ వాజ్ రిసీవ్డ్ వెల్. ప్లీజ్ గైస్, ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ ఏదున్నా ధైర్యంగా ఎదుర్కొందాం. అనసూయ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఎస్, కౌబాయ్ లో ఉన్నారు. ఆన్లైన్ బెస్ట్ ఫ్యాషన్ కౌబాయా. వారే వా, I like that hairstyle of yours. Thank you. Wow, it's very cute. Thank you. Inspired from Via. అవునా, थोड़ा नीचे करना. I mean, put the camera a little down. Yeah, I perfect. put another pillow for adjustment then. Wait. అయ్యో అవునా, అంటే అది పైకి వెనకాల వాల్ ఎక్కువ కనబడుతుంది. అది దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ ఫైన్. Okay. Hi. కిషోర్ సేస్ యూ లుక్ లైక్ ఎన్ ఇంటర్మీడియట్ పాపా. Okay, sure. All right, so everyone saying hi. So ఆహా, ఆ పాట కరెక్ట్ పాడారబ్బా. ఎలా ఇంత అందంగా ఎలా పుట్టేశావని. సుమక్క కరెక్ట్ పాట పాడింది. Is my voice audible? ఎస్, వెరీ క్లియర్. Acha, Suya na. Give me 2 minutes. I'll just see if I can adjust something. ఆ పాట ప్లే చేస్తే. రాహుల్, హలో సిస్టరా. No. వామ్మో, Don't play. ఏమైంది అట్లా ఆగమైతును? అరే అదే అరే మరి మనం ఒక గంట మాట్లాడుకోవాలి కదా తృప్తిగా. అరే 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 Oh my God. అరే 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 అయినా కానీ అట్లే ఉండేది. కరెక్ట్ ఉంది, అవునా? పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు వెనకాల అది ఎక్కువగా అనిపిస్తుంది. నువ్వు అది స్పీకర్ బంద్ చేస్తున్నావు కాబట్టి నీ వాయిస్ రావట్లేదు నాకు. యువర్ వాయిస్ ఇస్ వెరీ లో. Because ఇది పర్ఫెక్ట్. I'm placing the phone down కదా ఇట్లా. ఓకే, or else let's try the landscape way. We'll try this. Then comments won't happen. కమెంట్స్ మనం ఇట్లా చదువుదాం. ఇట్లా అనసూయ మ్యామ్ హెయిర్ స్టైల్ మారింది. ముద్దులే, ఇదే బెటర్. I hate this. నేను మంచి సెట్ చేసుకుంటే గెలికినావు నువ్వే. నేను ముఖం కనబడతలేదు అంట. మళ్ళా రేపు పొద్దున నువ్వు మా యూట్యూబ్ ఛానల్ ఎవరో పెడతారు, అప్పుడు చెప్పవారా చక్కగా కనబడతలేదు నేను అంటారు. అప్పుడు నాకే ఇప్పుడు
వినిపిస్తుందా నా వాయిస్? పర్ఫెక్ట్. వాయిస్ ఓకే. కమ్ ఆన్, Let's go. We hit 8.5 lakhs in one day. Cheers. So views though, but I woke up this morning, text from my dear friend and super hit director Krish. I woke up to his text, and then later on he tweeted also. So yes, some with a vision like Krish, and he likes our attempt. work, yeah. It's nothing Within seconds, అను అంటే నేను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే I could find his retweet అన్నమాట. ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ లోనే. he texted me. సో అంటే వాట్ ఐ లైక్ అబౌట్ క్రిస్ సార్ ఇస్ అంటే రియాక్ట్ అవ్వడం బాగుంది అని అంటే యూనో గెటింగ్ బ్యాక్ టు దెమ్ అండ్ సేయింగ్ గుడ్ వర్క్ అనేది ఇట్ మీన్స్ లాట్ కదా, మనం అందరం కష్టపడతాం. అంటే I know what you mean. There are I'm sure I don't think there's anybody who doesn't like, because Major Yes. have this cushion called Via, and she was like, if there is a word perfect, I think it will be Via in the video. And Oh then my God. nobody ever వేలెత్తి చూపలేరు అట్లా. I mean, because the message we are trying to say and the way she has interpreted it, we all supported Via that way. Yes. And your plan and Rakesh's plan. Rakesh! I don't, The way I want to say, Saket did amazing job. I'll tell you, అంటే రాత్రి 12 o'clock కి, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేయాలి అంటే రాత్రి 12 o'clock కి మ్యూజిక్ రీచెక్ చేస్తుండే రాకేష్ అండ్ టీమ్. అయితే ఆ లాస్ట్ కి టైటిల్స్ మీద వాయిస్ ఉంటది, ఒక ఫీమేల్ సింగర్ వాయిస్ ఉంటది. దట్ ఈస్ సోనీ, సాకేత్స్ యంగర్ సిస్టర్. సో అయితే 12 o'clock కి రాకేష్ సేస్ నాకు ఇక్కడ ర్యాండమ్ మ్యూజిక్ వద్దు, ఐ వాంట్ సమ్ బడీ టు సింగ్ అన్నప్పుడు సాకేత్ హిస్ సిస్టర్ అప్ అట్ 2 o'clock in the morning. 2 o'clock లేపి ఆ ఆలాపన అది అంటారు కదా, అది 2 o'clock పాడించాడంట పాపం సోనీతోని. ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ సోనీ ఆల్సో ఫర్ దిస్. Thank you, Sony. Sweet. Yes, థ్యాంక్ యూ టు ది హోల్ టీమ్. అంటే అన్ని కుదిరాయి. ఫస్ట్ వాజ్ ఇది అనుకున్నప్పుడు అనుసూయ గారు చేస్తేనే మనం ముందుకెళ్తామని రాకేష్ టాక్, విచ్ వి డిస్కస్డ్ ఇట్. సో హీ వాజ్ డిటర్మిన్డ్, ఇందులో అనుసూయ గారు ఉండాలి అండ్ రెస్ట్ ఆల్. కొంచెం బరువు ఆఫ్ మై హార్ట్ అండ్ హెడ్. యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో నేను హ్యాండ్ ఇచ్చే టైంలో, బికాస్ I forgot to charge my battery. అదే మధ్యలో ఆగుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది బ్యాటరీ దో, బట్ అది నేను కూడా ఇది పెట్టుకుని పెడుతున్నా. కాంట్లే అది ఇక్కడ నేను ఇట్లా పెట్టిన పిన్ ఏమో అక్కడ ఉంటది. ఎనీవే ఐ థింక్ ఇట్ విల్ గో. ఓకే. సో నాకు భయంకరమైన ఇవన్నీ ట్రివియా బిహైండ్ మేకింగ్ హైడ్ అండ్ సీక్. నాకు భయంకరమైన మైగ్రేన్ వచ్చేసింది. సో సమ్ టైమ్స్ మై మైగ్రేన్ stays for a couple of hours. If I sleep well, okay, 1.5 2 hours set అయిపోతుంది. Sometimes it will go for days. Yes. నాకు అట్లా ఆల్మోస్ట్ 2 days ఉంటే ఇంకా నా కోసం ఏం వెయిట్ చేస్తారు. ఐఎమ్ ద లాస్ట్ వన్ టు గివ్ ద వీడియో, విచ్ ఇస్ వెరీ నాట్ మీ. నేను ఒకటి కమిట్ అవుతే ఫస్ట్ ఇచ్చేస్తే నాకు ఐ ఫీల్ ఆఫ్ ద బర్డెన్, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని. నువ్వు అట్లా అనద్దు, ఆగాలి. నేను పోటాపోటీకి ఇచ్చాను సుమక్కకి వీడియో. I know. We were the first ones though, but నువ్వు లాస్ట్ ఇచ్చినావు అని అనద్దు వీడియోస్. You were the first one to say yes for the project to start. Yes. సో మాకు అనుసూయ అగో వచ్చేసింది ఆప్కి దివాని. హాయ్ మియు, హాయ్ బేబీ. ఇప్పుడే పడుకుని లేచింది. Give me a smile. Give Anumasi a sweet smile. Be a smile. Smiley. 1 2 3. Superstar, congratulations. Via, Say thank you. when shall we party, Via? Party, क्या चाहिए party? We should all party, no? Lockdown. ఎక్కడికి పోదాం పార్టీ? నో పార్టీ, అంత లాక్డౌన్ కదా. లాక్డౌన్ వర్చువల్ పార్టీస్.
లాక్డౌన్ తర్వాత ఓకే నవ్య Let's do house party. yeah but even for house party you stay about 7 kilometers away 7 to 8 kilometers away no from my house But she wants her favorite two people in the house party, okay? 2 people that is me and Oh no, her favorite people. Shauri Ayansha okay pakka Okay. but what does Okay. Via wants to eat Anumasi will cook and get it what do you want to eat What does Via want to eat? ఏం తింటున్నానా? I'll get you banana muffins Spaghetti. you want spaghetti pasta Pasta, Maggie. Done. done Okay. Okay. అందరూ హైడ్ అండ్ సీక్ బాగుంది అని అంటున్నారు. Say thanks to all of them for what? You want to say thanks. She will say thanks to everyone. See, say thanks to everyone first. Thank you. कैसे बोलते thanks? Like that. Come on. Right. Anumasi, thank you. you're thanking Anumasi you should never No, thank no. Anumasi She's prepared something. सबको बोलो mama. How will you say thanks? Ready. Thank you, Anumasi. Thank you, Anumasi. Thank you, Ali mama. पूरा जो भी सीखे ना बोलो. अरे सब You want to say thanks? No? हाँ नहीं don't teach her the wrong stuff Wrong stuff. Saying thanks. होते हैं। Okay. Sure. You play. Me and Anumasi will talk, and after that you come and play hide and seek. Okay. ఎందుకు దాన్ని అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేసడానికి ఎక్కువ చాలా ఎక్కువ. నేను అస్సలు ఫోర్స్ చేయలే. రాకేష్ వీడియో కాల్ లో మొత్తం నౌ యువర్ అనుమోసి ఇస్ టువర్డ్ యువర్ లెఫ్ట్. సి లెఫ్ట్ అంటే లెఫ్ట్ చూసింది, రైట్ చూసింది, చూసింది, కింద చూసింది. అనుమోసి డాడా ఎక్కడ? వెరీ గుడ్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటున్నారు. రవి అని వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది నాదా? హలో అంటే మధ్యలో దిస్ సమ్ డిస్టర్బెన్స్ క్విక్ అని ఏదో వస్తుంది. ఇప్పుడు నా వాయిస్ ఓకే? I can hear your voice. Yeah, I can hear you too. Okay, so Anu. Okay, so మన ఇద్దరం ఒకళ్ళొకళ్ళు వింటే సరిపోతుందా? వాళ్ళకి కూడా వాయిస్ మా ఇద్దరు వాయిస్ వస్తుంది అంటే ఒక థమ్స్ అప్ పెట్టండి. Guys, can you hear us? రీసౌండ్ అన్న అది లక్కీ బాయ్. రీసౌండ్ అంటే మనం ఏం చేయాలా? వాల్యూమ్ తక్కువ చేసుకోవాలా? నా వాల్యూమ్ డిస్టర్బెన్స్ అని అంటున్నాడు. చరణ్ కూడా డిస్టర్బెన్స్ అంటున్నాడు. హలో 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 చాలా డిస్టర్బెన్స్. హలో. Loads of love from America. Thank you. Wheeled Angel. మీరు మీ పేరు పెట్టుకోవచ్చు కదా మంచిగానే పలకరించడానికి. ఓకే రవి అన్న మీరు మాట్లాడుతున్నప్పుడు రీసౌండ్ వస్తుందంట. లక్కీ అరే ఎవరి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది? అందరు వాయిస్ డిస్టర్బ్ అంటున్నారు. నాదే అనుకుంటా. ఓకే మిగతా వాళ్ళు థమ్స్ అప్ ఇస్తున్నారు. సో కొందరికి వచ్చి కొందరికి రావట్లేదంటే రాని వాళ్ళది ఇంటర్నెట్ ఇష్యూస్. అబ్బా యా కొంతమందికి వస్తుంది అని అంటున్నారు. డబుల్ సౌండ్ వస్తుంది అన్న. మరి ఎక్కడ నేను కరెక్ట్ ఉందిగా. ఓకే అంటే మరీ అంత దారుణంగా లేదు. మణీంద్ర హాయ్ మణి నా వాయిస్ ఓకే అంటున్నాడు మణి. అదే నాదే రీసౌండ్. అను మళ్ళీ నాకు పంపివా ఇన్విటేషన్ పంపి. ఐ జస్ట్ రీచెక్. ఓకే ఐ క్లోజ్. యా గైస్ ఇప్పుడు ఓకేనా? హలో హలో హలో. నో ఇట్స్ ఇష్యూ ఫ్రమ్ రవి సైడ్. రవి సి నా వాయిస్ ఇట్లా క్లియర్ గా ఉంది. బట్ వెన్ అను ఇస్ బ్యాక్ ఇస్ మై వాయిస్ క్లియర్ నౌ? నమస్తే యాదవ్ అన్న. బాయ్జు కృష్ణ హాయ్. రవి వాయిస్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ కదా? ఐ ట్రై జాయినింగ్ బ్యాక్ అను. యా చూద్దాం. ఐ జస్ట్ హోప్ ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ రావద్దు అని. హలో హాయ్ హలో హలో హలో.
when you are in this live, my voice is mala resound వస్తుంది. So is it my mistake? Should I No earphones ఏమైనా కనెక్టెడ్ ఉందా? ఇయర్ ఫోన్స్ ఏం లేదు కదా? పిల్లోస్ కాదు, వేరే దగ్గర పెట్టవా? పిల్లో మీద పెట్టినందుకు వస్తుందేమో. పిల్లో మీద పెట్టలే ఇప్పుడు నేను. ఇట్స్ అ ప్లేన్ గ్రౌండ్. అగైన్ కమింగ్ రీసౌండ్. అగో ఒక నిమిషం, ఐ థింక్ నేను ఫుల్ వాల్యూమ్ పెట్టినందుకు వస్తున్నట్టుంది. సో దట్ ఐ వాంట్ టు హియర్ యు. ఇప్పుడు చూడండి, ఇస్ ఇట్ ఫైన్? హలో రవి టాక్. హలో. ఓకే, క్యారీ ఆన్ బ్రో అంటున్నారు మిగతా వాళ్ళు, ఇంట్లోనే టైం వేస్ట్ అవుతుందని. లేదు, వాళ్ళకి కూడా పేషెన్స్ అయిపోయింది. ఓకే, ఎవ్రీబడి. సో సో ఫస్ట్ మా హైడ్ అండ్ సీక్ వీడియోని ఇలా యాక్సెప్ట్ చేసినందుకు ఆనెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేద్దామని చేయలేదు. వీ వర్ హెల్ప్లెస్ బికాస్ యాజ్ ఎంటర్టైనర్స్ ఊరికే అలా కూర్చోలేకపోయాము. ఇప్పటికే చాలా రోజులు కూర్చున్నాము. రేపు మాపు లాక్డౌన్ అయిపోతుంది అనుకుంటూ ఉంటే ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. బట్ నో కంప్లైంట్స్ అట్ ఆల్. ఎవరో కొంతమంది ఇడియట్స్ అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నారు. వాళ్ళు చైన్ ని బ్రేక్ చేయట్లేదు కాబట్టే మనకి లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. బట్ స్ట్రిక్ట్లీ సేయింగ్ మనకే తిరిగి ఎవరైతే చేస్తున్నారో మీకు సారీ, ఇడియట్స్ అన్నందుకు సారీ. బట్ ప్లీజ్ స్టే హోమ్. ఇఫ్ వి బ్రేక్ ద చైన్ అప్పుడే తొందరగా బయటపడి నార్మల్సీ వస్తుంది మన లైఫ్ లో. అప్పుడు నార్మల్ గా నేను, రవి, అగస్త్య ఆర్ట్స్ మేమంతా కలిసి లోకల్ గ్యాంగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సెట్స్ డూడ్, మై గాడ్. నిజంగా ఎన్ని రోజులు షూటింగ్ కి దూరంగా ఉన్నామో ఎలానో అనిపిస్తుంది. బట్ కంగ్రాచులేషన్స్, కథనం మూవీ ఆన్ టీవీ వెంట్ మ్యాసివ్. Really? Went massive. Oh, congratulations. Thank you. అంటే people want to see good content. People want to see good content and కథనం మూవీ నేను ముందు ఆల్రెడీ చూసా ఓటీటీలో, and it came out really well. And ఇవాళ with TV telecast, everyone has watched it and what a brilliant performance. చాలా బాగుంది performance. Congratulations on that. Thank you. I have this habit, good or bad, to admit to the reality. When I was narrated the story, I really like it and the story is really good. But somewhere the team didn't fall in place. But I think it's a story and I tried to give my best, but I didn't like my performance in a lot of scenes though. Because we had, again, I have a reason for it, but these are all internal anko. Malla reasons istuna ankokunda. We had a team which was really struggling and we had very limited resources and we had to finish within the given time and the locations. And I was actually busy shooting some other film at time lo. Filmena? Something, yeah. So I had some other commitments already. So atla. But it could have been a film which was worth much more than it received. Yeah. I'm glad, I'm blessed to get నాకు కూడా చాలా టెక్స్ట్, చాలా రెస్పాన్సెస్ వచ్చాయి నిన్న. చాలా మందికి నచ్చింది, మీరు ఇంకా ప్రమోట్ చేయాల్సింది అని చెప్పారు. టెక్నికల్ గా ఇంకా అప్డేట్ అయి ఉంటే పెద్ద హిట్ అయిపోయేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ కన్సిడరేషన్స్ నాకు అకలేట్స్ అన్నమాట. మిస్టేక్స్. ఎస్ అండ్ అందులో బయట చూసే వాళ్ళకు మిస్టేక్స్ ఏం కనబడలేదేమో. ఇట్ వాస్ అ గుడ్ మూవీ. అప్పుడు ఏమైందో దట్ ఈస్ ఇంటర్నల్, బట్ మూవీ కమ్స్ అక్రాస్ యాజ్ అంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ లాగా అండ్ పీపుల్ లవ్డ్ ఇట్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ హెల్ప్ దట్ మూవీ. ఇంకా యాక్చువల్లీ నేను జబర్దస్త్ షూట్ చేసేటప్పుడు చిరు సార్ ఆచార్య సినిమా చేస్తున్నారు అక్కడ మొన్న ఈ లాక్డౌన్ ముందు షెడ్యూల్ లో. I went to say hi. I can't stop myself. I had to go. And then he received and he chats up with me with a lot of things. Andar gunchi మాట్లాడిన తర్వాత he suddenly said, నేను చూసాను మీ సినిమా, అది నేను మీకు మాత్రమే చెప్తా అన్నా. కాదమ్మా కాదు, నువ్వు 2 roles చేస్తావు. I thought he was pulling my leg. కథనం చూసారా మీరు?
నేను యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లోనే గెస్ట్ చేసేసాను, నువ్వే చేసావు మొత్తం అని. he was talking, I'm like, అసలు చిరంజీవి గారు చూసే సినిమాలా అంటే యు నో వాట్ ఐ మీన్. నేను నమ్మలే, కాసేపు ఇట్లా చూస్తున్నా ఆయన నిజంగా ఈజ్ హీ పుల్లింగ్ మై లెగ్ ఆర్ హీస్ రియలీ గివింగ్ అ ఫీడ్బ్యాక్. బాగుందమ్మా, బాగా చేసావు నువ్వు, చాలా నీ ప్రెసెన్స్ బాగుంటుంది అన్నారు. ఐఎమ్ లైక్ లవ్లీ. సార్ అయితే I want you to define your journey in this industry in one sentence. From just took the bus. I have a long way to go. no అంటే ఇప్పటి వరకు you have inspired millions. నీకు తెలియదేమో, బట్ throughout the globe a girl from మా మ్యూజిక్, దానికంటే ముందు సాక్షి న్యూస్ రీడింగ్ దగ్గర నుంచి రీసెంట్ గా చిరంజీవి గారు అనసూయని చూసి ఒక్కసారి ఇట్ స్కిప్ మై బీట్ యార్. He's so cute. దిస్ ఇస్ సచ్ ఎ లాంగ్ జర్నీ, సచ్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ. ఈ జర్నీని వన్ స్టేట్మెంట్ లో డిఫైన్ చేయాలంటే హౌ డు యూ డిఫైన్ ఇట్? ఇప్పుడు నౌ దట్ యు మెన్షన్డ్ ఇట్, నాకు నిజంగా అనిపిస్తుంది దట్స్ అన్ అచీవ్మెంట్ అని. బట్ ఐ నెవర్ గేవ్ ఇట్ అ థాట్ ఆనెస్ట్లీ. నేను అనుకుని రాలేదు ఇక్కడికి. ఐఎమ్ అన్ MBA గ్రాడ్యుయేట్, సో దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంటెడ్. మేబీ నాకు కావాలి అనుకుని స్ట్రగుల్ చేసి అచీవ్ చేస్తుంటే నాకు నిజంగా దీని మీనింగ్ మతలబ్ తెలుసుండేదేమో. బట్ Yes. I took things as they came. I said no, I said yes for the right and wrong things, and I am where I am today. So definitely I think I'm one of God's favorite child. So till now it's been good, and also I've learned from my parents to be contented in the given situations and whatever is given. ఇచ్చిన దాంతో సంతృప్తి చెందే క్వాలిటీ ఒకటి నేను ఇంబైబ్ చేసుకున్నాను ఆ రకంగా. అట్ ద సేమ్ టైమ్ ఐ డూ డ్రీమ్, నాట్ బిగ్ అని చెప్పలేం, కానీ ఐ హ్యావ్ ఫ్యూ లైక్ ఐఎమ్ సంబడి చాలా ప్రిపేర్డ్ గా ఉండే పర్సన్ నేను. సో Okay. ఇది చేస్తే ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ నథింగ్ ప్రొఫెషనల్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ. yes and life in general, because career is a part of life. yes In కానీ everything has to go back. ఐ నో అనసూయ పర్సనలీ తను ప్రొఫెషనలీ ఎంత ఇంక్లైన్ ఉంటుందో, వర్క్ మైండెడ్ ఉంటుందో, పర్సనలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ నో స్టోన్ అంటర్న్. అంటే 100% ఫ్యామిలీకి ఇవ్వాలి, 100% ఇవి రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. హౌ డు యూ డూ ఇట్? Really, Ravi, you are also saying that, huh? అంటే నేను పని చేసినప్పుడు ప్రాబ్లీ ఐ మైట్ నాట్ గివ్ మై 100% టు ఫ్యామిలీ. నాకు అది ఆ షూట్ తర్వాత వచ్చినా నేను పడుకున్నానా, టైర్డ్ ఉన్నానా అని చెప్తా. బట్ యూ బ్యాలెన్స్ ఇట్ బోత్. సో అంటే ఇస్ దేర్ ఎనీ సీక్రెట్ ఇలా చేయాలి చెప్తే ఏదైనా ఫార్ములా? నాకు చాలా మంది అంటే మన మన ప్రొఫెషన్ లో ఇప్పుడిప్పుడే బడింగ్ యాంకర్స్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ ద ఫాలోవర్స్ అందరు అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అడుగుతుంటే ఐమ్ లైక్, ఇస్ ఇట్ దట్ డిఫికల్ట్? నౌ ఐఎమ్ లెటింగ్ ఇట్ సింక్ ఇన్. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఏంటంటే యూ షుడ్ స్టాప్ ద అప్రోచ్ ఆఫ్ నేను ఇది చేస్తున్నా అని ఆ అప్రోచ్ కౌంట్ చేసుకునే అప్రోచ్ ఉండకూడదు. నాట్ కాంప్రమైజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. ఉంటేనే డబ్బులు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఫ్యామిలీకి యూ కెన్ ప్రొవైడ్. ఏమంటారు, నా కృష్ణవంశీ గారి సినిమాలో శ్రీయాంజనేయం అనే సినిమాలో ఒక సీన్ చాలా ఇష్టం. ఓకే అనే సీన్ ఉంటది యాక్షన్ గారు అండ్ నితిన్ గారి మధ్యలో. నువ్వు అంటే అంజీ అంటది, అది నీ పేరు, నువ్వెవరు. సో ఐమ్ కొంచెం ఫిలాసాఫికల్ గా వెళ్ళిపోతా, కానీ నిజంగా ఐ థింక్ దిస్ అప్రోచ్ షుడ్ నాట్ హ్యాపెన్ దట్ నేను పిల్లల్ని కన్నాను, నేను ఇల్లు చూసుకుంటున్నా, నేను వెళ్ళి యాంకరింగ్ చేస్తున్నా, సినిమాలు కూడా చేస్తున్నా, అట్లా కౌంట్ చేస్తే అమ్మో నేను తోపం అనే ఫీలింగ్ వస్తుంది కదా. హౌ ఆర్ యు బ్యాలెన్సింగ్? ఇట్స్ లైక్ సి అగైన్ యూ షుడ్ గో టు యువర్, ఇప్పుడు యువర్ మదర్, మై అజ్జి, మై గ్రాండ్ మదర్ 8 మంది, 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అండ్ దెన్ మా తాతగారు వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చనిపోయారు. And then she was all by herself.
this is nothing. I just have 2 We are, kids. we're doing nothing. I have a husband who's so supportive. Touchwood. And what else? Yeah, I think ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నేను కంప్లైంట్ చేయొద్దు, నేను ఇది అది అని. ఇప్పుడు నాకు తెలిసిన స్టోరీస్ నీకు అనసూయ తెలుసు, నీకు తెలియని మంది ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు. సో ఐ థింక్ అప్రోచ్ షుడ్ నాట్ బి దేర్. చేసేది కష్టం అనిపించదు. Lovely, well said, Anu. Maybe people, the work, professional work ante the attitude ఏదైతే క్యారీ చేస్తావో, the women you come across as very inspiring, and అందరు చాలా మంది దాని గురించి అనసూయని ఇష్టపడతారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ ప్రొఫెషనల్లీ నువ్వు కష్టపడేది, యువర్ వర్క్, నీ యాక్టింగ్, యాంకరింగ్, దాని తర్వాత వస్తే మనకి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫైటింగ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ చాలా మంది మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. సో ఎనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, షూట్. హాయ్ ఎంబీఏ చంద్రశేఖర్, హాయ్ రవి అన్న, ఐ లవ్ యూ, హాయ్ సురేష్. క్వారంటైన్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ టీమ్. ఎస్, థ్యాంక్స్ టు అగస్త్య ఆర్ట్స్. ఇఫ్ యూ హావ్ టు టాక్ అబౌట్ అగస్త్య ఆర్ట్స్. అబ్బా, థ్యాంక్ యూ బాలు. నీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మాకు ఇంకా. ఎస్, యా, అగస్త్య ఆర్ట్స్ గురించి, ద టీమ్ ఆఫ్ నితిన్ భరత్ గురించి. అరే నేను ఫస్ట్ ఐ లైక్ క్రాష్ ద గేట్ నో లైవ్ Yes. చూస్తుంటే పాపం సద్దాం. సద్దం తోటి అప్పుడే చెప్పాను, అగస్త్య ఆర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్. Yeah. చెప్పేది మన ఫ్యామిలీ, ఇంకా థ్యాంక్స్ చెప్తే అక్కడ ఎండ్ అయిపోతుందని అంటారు. అవును అవును అవును. యా, బట్ నితిన్ భరత్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ దగ్గర ఉన్న టీమ్, మనం లోకల్ గ్యాంగ్స్ లో చూస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ బికాస్ ఐ డూ అదిరింది ఆల్సో. వెరీ టాలెంటెడ్ టీమ్. జీ తెలుగు అండ్ అగస్త్య ఆర్ట్స్, టూ వెరీ స్ట్రాంగ్, కాంపిటేటివ్ అండ్ numbers wise high numbers ఉన్న ఛానల్, ఒక ప్రొడక్షన్ హౌస్. దే కమింగ్ టుగెదర్ అండ్ లోకల్ గ్యాంగ్స్ ఇస్ క్రేజీ ఫన్. అండ్ యూ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. నితిన్ భరత్ గురించి చెప్పాలంటే, ఐ డోంట్ నో వాళ్ళు ఏడుస్తారేమో. ఒకసారి నేను ఆ షోలో ఉన్నప్పుడు చెప్పాను ఆల్రెడీ. నాన్సిక గారు అన్నారు మరి. I feel them family, honestly. And I don't know, I fall short of words. అంటే చాలా ఉంది చెప్పడానికి, కొద్దిగా వన్ లైన్. నేను చాలా కెరియర్ వైజ్ గా నేను ఇద్దరిని బాగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాను. I think కెరియర్ వైజ్ అడ్వైజెస్. I talk to them. Yeah, I do. ఓకే. I talk for hours with and Nitin not anymore. ఈ మధ్య అంత లేదు because he recently got married, so I don't want డిస్టర్బ్ చేయొద్దారా? మరి అయిపోయే వరకే కదా ఏదైనా. ఎలాంటి మెసేజ్లు వస్తారో ఏంటో. మళ్ళీ నా స్టేట్ ఆఫ్ మైండ్ వరకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో బట్ వెరీ హార్డ్ వర్కింగ్ and moreover they're very gutsy and they're very honest people. ఏదో నాటకాలు ఉండవు, స్ట్రైట్. I think they encourage talent, giving them the strength and power to go against anything. And ఎందుకంటే that's somehow even somewhere నేను కూడా అలాంటి దాన్ని, నేను తప్పు కానప్పుడు నాకు భయం ఏంటి అనేది ఏదైతే ఉందో, I think I see that in them. And such, and వాళ్ళిద్దరు ఉన్నారు కదా రామలక్ష్మణుల్లాగా స్ట్రాంగ్. బాపు రమణ గారు, యా అట్లా రాము షాము. సో ఏక్సే భలే దో అన్నట్టుగా టచ్ వుడ్. ఎవరు దిష్టి తగలదు వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు, చాలా when they were 80s అప్పటి నుంచి నాకు గుర్తు. They have a long career, long way to go, and I think I will be there for them no matter what. అండ్ నితిన్ భరత్ అంటే మేము పర్సనల్ గా గెట్ టుగెదర్ కాబట్టి, నితిన్ భరత్ అండ్ ది హోల్ టీమ్, అనసూయ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ కంటే మించింది ఒక పదం ఉంటే అదనమాట. అనసూయ గారు ఓకే, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ షీఈస్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఎంత లైవ్లీ ఉంటది, యూ మేక్ ది హోల్ సెట్ లైవ్లీ. ఆ మాటలు, ఈ జోక్స్ అవి ఇవి పెట్టుకొని, అండ్ మీ ఇద్దరి మధ్యలో అది ఉంది కాబట్టి ఇట్ వర్క్స్ గ్రేట్. I think they have that for everybody, Ravi.
Yeah, yeah. లోని టాలెంట్ ని వెన్ ఆర్టిస్ట్ కాకుండా ఆడియన్స్ కాకుండా డైరెక్టర్ చూస్తారు కదా, బికాస్ దట్స్ ఏ ఫర్ వెన్ సర్లే ఎన్నో అనుకుంటాం ఈవెంట్ అప్పుడు నేను డాన్స్ నేను చేయను అంటే జావేద్ మాస్టర్ తో చెప్పించారు అనమాట. ఐ మీన్ హర్ అసెట్ ఇస్ హర్ ఎక్స్ప్రెషన్స్. నాకు జబర్దస్త్ లో ఐ గో విత్ ద ఫ్లో, నథింగ్ ఇస్ ఇట్స్ స్పాంటేనియస్ కదా. షో అట్లా వాళ్ళు స్కిప్ చేసిన తట్టుగా మన రియాక్షన్స్ ఉంటాయి. బట్ ఇది సోలో పర్ఫార్మర్ మొత్తం ఫోకస్ మీ మీద ఉన్నప్పుడు సమ్వేర్ యూ ఫీల్ వెరీ కాన్షియస్. బట్ ద కైండ్ ఆఫ్ పుష్ దే గివ్, ఐ డోంట్ నో, అసలు చెప్పి వాళ్ళకి దిష్టి పెట్టదు అట్లా. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ బాబు గారు పుట్టబోయిన పొద్దున భరత్తో మాట్లాడుతున్నప్పుడు నాకు న్యూస్ వచ్చింది, టాప్ రేట్ ఇప్పుడు బేసిక్ గా. బికాస్ ఈవెన్ జబర్దస్త్ ఆల్సో ఈ రోజు 10 వచ్చింది, 11 వచ్చింది, 12 వచ్చిందంటే మీరు హ్యాపీగా అయితే నేను బికాస్ రేటింగ్ అనేది తర్వాత వచ్చేది కదా. బెస్ట్ when the action we hear అట్లా. లవ్లీ. సో ఇప్పుడు అది ఏమన్నా అడ్వైస్ కావాలన్నప్పుడు నితిన్ భరత్ కి ఫోన్ చేస్తాను కదా. హూ ఇస్ ది గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ యూ? రఘు గారు. Is anyone there or instincts? ఎవరినన్నా ఏమన్నా అడ్వైస్ తీసుకోవాలి, బిగ్ అడ్వైస్? ఒకప్పుడు వరకు ఉండేది, నౌ నాట్ ఎనీ మోర్. రఘు గారు అని హీ వర్క్స్ ఫర్ మా టీవీ. ఇంతకు ముందు బాబురావు గారు ఉండేవారు, సాక్షి ఆయన క్యాన్సర్ వచ్చి పోయారు. రఘు గారు తర్వాత, అండ్ ఆ తర్వాత ఇప్పుడు మహేంద్ర గారు, ఐ టాక్ టు హిమ్, చేయొచ్చా అది ఇది అని. సో నేను అందరితో క్యాజువల్ గా మాట్లాడతాను. అందరూ అంటే ఫ్యూ పీపుల్ హూ ఐ రియలీ ట్రస్ట్. I talk to Suresh about my work. There are few people that I trust in the industry. So who I know that not for my good looks, not for my sexy body, they as a friend inside me, they watch me and talk to me. Yes, okay. You can make out yadavulu evaru nijamaina friend la evaru chustunaru. So I have a list. I normally I take turns and talk. Deen gurinchi inna adugam, ayna adugam. But I don't know if I can say, but if I turn to anybody, it will be my husband, Nikku, no matter what. Chinna pedda an lekunda annitiki ayana. That's a major support. నీ బలం నిక్కు బై. Yes. నీ బలం అంటే వెనకాల ఉంటే నువ్వు అట్లా ధైర్యంగా పొగ కూడా ఎక్కేయచ్చు, మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కేయచ్చు, అలాంటి సపోర్ట్ ఉంటే. సో యా, అయితే ఐ కెన్ సీ నేను కింద స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరో అడ్డంగా ఎవరో ఏదో పెడితే వేరేళ్ళు దానికి ఆపోజిట్ గా ఇంకేదో పెడుతున్నారు, అలా అంటాం ఇలా అంటాం అని. ఈ నెగిటివ్ పిచ్చిన కొడుకుల్ని ప్లీజ్ పట్టించుకోకండి. యూ డోంట్ హ్యావ్ టు రిప్లై టు దేమ్. మేము వాళ్ళ మెసేజ్ చదవము. సో యూ గైస్ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్ అండ్ కంపు చేయకండి. చిల్లర గాలని దూరం పెడు. ఎవడో ఏదో అంటే వాడికి రిప్లై ఇస్తున్నావు, నువ్వు ఎందుకు అట్లా అంటావు అది ఇది అని. వాడు మళ్ళీ నువ్వెందుకు ఫీల్ అయి ఉన్నావు. సో చిల్లర గాని వదిలేరు బై. మాట్లాడుతున్నాం మీకోసమే, మీరు అంత టైం ఉందా మీకు? అరే అది అంటే ఒక్కడు పెడితే ఇది కదా, ఎవడో లేదు. సరే దిస్ ఇస్ ఆల్ ఫర్ అటెన్షన్. అది అంతే అంతే. మంచి మాట చూడమని వీళ్ళకి ఏదో అనుకుంటారు. పాయింట్ ఏంటంటే మంచి మాటలు చెప్తే అది ఉండిపోతుంది హార్ట్ లో. అది పెడితే చూస్తాము అండ్ దెన్ అటెన్షన్ వస్తుంది. యా, బట్ రాదు ఇన్ ఫ్యాక్ట్. నో ప్రాబ్లం, అది వదిలేద్దాం. కానీ నీ దగ్గర వెనకాలన్నా ముందన్న ఒక టేబుల్ ఉందా? ఒక గేమ్ ఆడుతున్నాం ఇప్పుడు. టేబులా? అంటే వేరే ఏమన్నా వస్తువులు పెడితే కనిపించడానికి. నీ వెనకాల అది టీపాయ్ ఉందా? ఉంది కానీ బయట ఉంది. అంటే వెనకాల టేబుల్ లాంటిది ఒకటి ఉంటది కదా. ఐ హావ్ ఎ సోఫా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కొన్ని వస్తువులు చెప్తా, ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఒక గేమ్ ఇది. నేను కొన్ని వస్తువులు చెప్తా, 5 వస్తువులు. ఓకే, యూ హ్యావ్ టు గెట్ ఆల్ ది వస్తువులు విద్ ఇన్ 40 seconds. నేను 30
అంతా తిరగాల ఫోన్ పట్టుకొని నేను. ఫోన్ పట్టుకో, ఫోన్ అట్లనే ఉండని. యూ గో అండ్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ యువర్ సోఫా. గాట్ ఇట్? 40 seconds లో. ఓకే. 40 seconds is a lot of time. ఇల్లు మొత్తం నీకు వస్తుంది తెలుసు కదా. in the kitchen రే. You know Ah. 4 shifts in the kitchen. I don't know the others ఎక్కడ ఉన్నాయో. 3 అయితే కిచెన్ లోనే ఉంటాయి. నేను 5 చెప్తా, 3 అయితే కిచెన్ లోనే ఉంటాయి. ఓకే. ఐ ప్రిపేర్డ్ లిస్ట్. ఆగు, నేను తెచ్చుకోవాలి. అంతవరకు కామెంట్స్ చదువుదాం. హాయ్ ఎవ్రీవన్. ఏం సంగతులు కదా? రవి's daughter is the cutest. హాయ్ సతీష్ పవన్. హాయ్ రవి. గో బ్యాక్ కొంచెం వాయిస్ రీస్. అయ్యో రామా. హాయ్ Ready? కీర్తి నేమాలి. హాయ్ కీర్తి గోమరం. రెడీ. ఓకేనా? బాగున్నాయా? థ్యాంక్ యూ నగేష్. చాలా బాగున్నాయి సార్. 2 గంటలు ఇంటర్మీడియట్ పిల్లలా ఉన్నాను. మళ్ళీ నిక్కుపై మళ్ళీ చూస్తే మళ్ళీ ఫ్రెష్ గా లవ్ లో పడతాడు. ఆల్రెడీ లవ్ ఫ్రెష్ గా లవ్ లో పడతాడు. రెడీ? వెనకాల సోఫా మీద పెట్టాలా? నేను ఈ 5 వస్తువులు 2 సార్లు చెప్తా. లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. మళ్ళీ నేను రిపీట్ చెయ్యా. పెడుతున్నావురా రే కానీ. రెడీ? సోప్, కప్, ఒక్క నిమిషం. బ్యాటరీ. ఒక్క నిమిషం. కట్ ఒకేసారి చెప్తావా 5? మరి నువ్వు ఒక్కొక్కటి తెస్తే 40 సెకండ్లు. ఒక్కొక్క దానికి 40 seconds అనుకున్నా. 5 నువ్వు జాయిన్. సరే, నీకు 1 minute ఇస్తా. 1 minute. ఓకే? ఆ 5 నువ్వు ఎక్కడి నుంచి నేను ఎత్తుకుని 1 minute లో నువ్వు అన్ని కలెక్ట్ చేయి. ఓకేనా? రెడీ? సోప్, కప్, బ్యాటరీ, కీ అండ్ ఓ స్టీల్ గ్లాస్. సోప్, కప్, బ్యాటరీ, కీ అండ్ స్టీల్ గ్లాస్. తొందరగా 1 minute. సూపర్ గేమ్ ఇది. 1 minute లో అవుతుందా లేదా? 20 seconds ఓవర్. Vinay, your personal things, what is the use? If you have other work you can do, no? Why watching this? ఏం నెగటివిటీతోనే బతుకుంటారు. 36 seconds. అయిపోయిందా? తెచ్చేసినావా? ఓ మై గాడ్, దిస్ వాజ్ ఇన్ 38 seconds. 1 by 1. Soap, cup, battery, okay, key, steel glass. क्या बात है! Wow, exactly in 40 seconds. అందుకే నేను 40 seconds అన్నాను. అది సో ఇప్పుడు నేను 1 minute అన్నా ఇంకా, కానీ 40 seconds లో అయిపోతుంది. నీ దగ్గర పెన్ పేపర్ ఉంటే యూ కెన్ గివ్ మీ దట్ సేమ్ ఛాలెంజ్. పెన్ పేపర్ ఎందుకు చెప్పేస్తా ఇట్లా నోట్తో ఉండు. అది గుర్తుంటాయా అని. రెడీ? నేను చెప్పిన చెప్పు. అస్సలు చెప్పా, డోంట్ వరీ. రెడీ? గివ్ మీ couple of seconds time. ఓకే. తెస్తే ప్రైజ్ ఏంటి? ఏం కావాలి చెప్పు. లాక్డౌన్ తర్వాత పన్నీర్ బిర్యానీ విత్ రైతా. తినేసినావు కదరా. ఐ విల్ మేక్ సంథింగ్ బెటర్. సరే, రెడీ? ఐ షేర్ a secret recipe with you. లవ్లీ. ఓకే, ఐఎమ్ గోయింగ్. చెప్పు, తొందరగా చెప్పు. అజినోమోటో, because you make అజినోమోటో లేదు, అయిపోయింది. అజినోమోటో లేదు. అది రూల్డ్ అవుట్. సరాతం. ఏంది అది? సరాతం అంటే రొట్టెని. వుడ్డా స్టీలా? స్టీల్ సరాతం. ఓకే. వియాస్ ఫేవరెట్ గౌన్. సరాతం గౌన్. And Nitya's favorite earrings.
అమ్మని అది ఫ్రాక్. ఓకే. నీ నీ ఫేవరెట్ పెగ్ గ్లాస్. అండ్ ఈ రోజు ఏమంటో ఆ డిష్. డిష్ ఎక్కడ తీసుకొస్తాము? అంటే ఒక కూర ముక్క తీసుకొని రారా. ఓకే, మళ్ళీ చెప్పు. ఆ సరాత్, అది ఫేవరెట్ డ్రెస్, ఫ్రాక్, ఇయర్ రింగ్, ఇంకా నా పెగ్ గ్లాస్ తెచ్చి, నా గ్లాసు, ఇంకా ఇజ్జత్ తీస్తున్నావు కానీ ఇంకో కూర. రెడీ టైం చూసుకో. రెడీ. ఇక్కడ చూడాలి టైం ఏం 47 అయింది. పో కమాన్. వియా వచ్చి వెళ్ళిపోయింది శృతి. అది ఇప్పుడే భజన లేస్తుందంట ఇందాక. నా చర్మ రహస్యం. 25 seconds down. కష్టపడుతున్నాడు. क्या से क्या होने लगा है, हाँ रे हाँ होने लगा तो हाँ. అరే 41 seconds. అంత లేదు. ఎందుకు లేదు? అంత లేదు. 41 చీటింగ్ ఇది. చూపి. Those are not Nitya's favorite earrings. నేను అడుగుతూ ఇదే ఇచ్చింది ఫేవరెట్ అని. నేను అనుకుంటా తర్వాత. ఓకే, బాగున్నాయి. నెక్స్ట్ ఏం చేసినావు ఈరోజు? ఆలు. సేమ్ పించ్. నెక్స్ట్ నువ్వు చేసినావా నిత్య చేసిందా? అరే ఎప్పుడు వాడినావురా? ఫ్రెష్ గా ఉంది. ఫ్రెష్ కాదు అది. అది దాంట్లోకి ఆలు తీసుకుంటే పప్పు అంటది. ఓకే, సరాతం. ఓకే, నెక్స్ట్ వియాస్ ఫేవరెట్ డ్రెస్ నాకు తెలుసు. స్వీట్. దానికి పింక్ కలర్ నైట్ డ్రెస్ ఇష్టం. పింక్ కలర్ అది ఇది. నీ ఫేవరెట్ డ్రెస్ ఒకటి తీ అంటే ఇది తీసింది ఇట్లా అని. ఇంత టైంలో నువ్వు అడిగినావు కూడానా? గుద్దుతా. ఇగో నిత్య వియ్య పక్కనే ఉన్నారు. ఆమె ఇయర్ రింగ్ అడిగినా, ఆమె డ్రెస్ అడిగినా. ఓకేరా, ఇద్దరం బాగా చేసాం. పర్మిషన్ ఇస్తే సబ్బు పెట్టొస్తా. ఏడైంది బాత్రూమ్ లాగు. ఎవరు ఉన్నారా బాత్రూమ్? ఇప్పుడు సబ్బు చేయకపోతే నైట్ ఇగో ఏమైందో ఇగో నిత్య చెప్తుంది. అను లేదు, పోయింది. ఇప్పుడు దాకా ఏం చేసినావు అడుగు. You know, he threw his entire dal ka dish niche on the floor, and now I have to cook, and he is going to do that cooking now. నేను ఆలు ఒక గిన్నె నుంచి ఒకటి వేస్తే పక్కన పప్పు ఉంది, పడిపోయింది మొత్తం. सॉरी नित्या. नहीं मुझे क्या मालूम ये पूरा. అది గింతనే ఉన్నది. అది ఒక గింత కూడా కాదు. गिनता नहीं अच्छा ही था. గింతనే ఉండే. नीचे जाके आपको मालूम पड़ता. भी लगा क्या? ఇగో ఇవి ఇప్పటి నుంచి నీ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. చూడు దొంగ, నాకు తెలుసు. కనిపించినే పట్టుకొచ్చావు. ఇంకా అబ్బా ఏం పని చేసినావు అన్నా అంట. హలో 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 వనజ. ఓ వనజ వచ్చిందా? అబ్బా. హాయ్ రెడ్డి బంగారం. హాయ్ రమేష్. హాయ్ సుమయ్య జానో ఫిష్. హాయ్ వినోద్. సో ఇప్పుడు నేను ఈ గేమ్ లో గెలిచిన కాబట్టి ఐ కెన్ ఆస్క్ యూ ఎనీథింగ్. సరే అడిగితే అడగాలని చెప్పు. అడుగుతాను చెప్పు. మా కోసం పంచి నదియా పాట పాడాలి. అబ్బా మొన్ననే పాడినా నీ దాంట్లో.
అవును, బట్ ఇట్స్ ఓకే బికాస్ వి లవ్ దట్ సాంగ్. తెలుగు పాట చెప్పు. వాళ్ళ తెలుగు పాట ఏదన్నా. నువ్వు చెప్పు. ఆ, ఓరయ్యో రంగ రంగస్వామి సినిమా నుంచి. ఆ పాట ఎట్లా పాడాలరా? మరి నన్ను అడుగుతా అట్లాంటి పాటలు అడుగుతా, అందుకే నువ్వు పాట పాడు, నీ ఫేవరెట్ పాట పాడు. మొన్నే పాడా నా లైవ్ లో, నా ఫేవరెట్ పాట బాగా పాడానని చెప్పారు చాలా మంది. రెడీ రెడీ. చెప్పనా? ఆ పాట పాడా, కానీ వేరే పాట చెప్పు. వేరే పాట సామాజ వర్గం. అది అబ్బాయిలు పాడితే బాగుంటుంది. చెప్పినవన్నీ అట్లా అంటావు, మరి నీ ఫేవరెట్ పాట పాడమంటే పాడవు. నాకు ఒక పాట ఇష్టం కానీ గుర్తు రావట్లేదు. Come on, guys, ఒక మంచి పాట చెప్పండి, సాఫ్ట్ రొమాంటిక్ క్యూట్ పాట. ప్లీజ్ మేడం అంట గోపి కూడా, ప్లీజ్ మేడం పాడవాడండి. వై హాఫ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్ లుక్ సో బ్యూటిఫుల్. అంటే నేను బ్యూటిఫుల్ లేనారా కిషోర్? సో క్యూట్. కిషోర్ మోగిలి. నువ్వు వెరీ గుడ్ సాంగ్. శ్రీధర్ నువ్వు నువ్వు కన్నుల్లో నీ రూపమే, కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనము. వావ్. కానీ అను నువ్వు తలుచుకుంటే యూ కుడ్ బికమ్ అ గుడ్ సింగర్, బికాస్ ఎందుకు నాకు నీలో ఆ క్లాసికల్ ఇది కూడా స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ ఉంది అని అనుకుంటా. లేకపోతే నువ్వు సీరియస్ గా తీసుకుంటే డైరెక్ట్ సినిమాలో హీరోయిన్ అయిపోవచ్చు. బట్ వై డిడ్ యూ చూస్ న్యూస్ రీడింగ్, యాంకరింగ్ అండ్ దెన్ సినిమాలు? అది అట్లా కనిపించేసి వచ్చేసింది. పేపర్ Okay. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బేవర్స్ గా ఉన్నాను. పేపర్ ఒక రోజు చూస్తే ఇట్లా మీలాంటి యాంకర్స్ కావాలంటే వెళ్ళిపోయా. ఓకే. తింటున్నావా నువ్వు? చిప్స్ తింటున్నావా? చిప్సా? కాదు, ఇదేదో కవర్. నేను ఇప్పుడు అర్థమైనా, చిప్స్ కాదు, ఇది అనిపించింది ఏంటది? కాటన్. చెప్పు. సో అట్లా మీలాంటి యాంకర్ కావాలంటే వెళ్ళి అప్లై చేసినాను. నో లుకింగ్ బ్యాక్. అంతే, ఆడ నుంచి యాంకరింగ్ ఇది స్టార్ట్ అయింది. చెప్పాలి అంటే దర్ ఇస్ స్టిల్ ఛాన్స్. ఎవరో ఒకళ్ళకి ఆ అదృష్టం రాదా? ఏ మ్యూజిక్ డైరెక్టర్ కో త్వరలో. అవును, బట్ ప్లేబ్యాక్ సింగింగ్ చేయలేదు కదా ఇంకాను. ఐ మీన్ ప్రాపర్ ప్లేబ్యాక్ సింగింగ్. ఎస్, షూర్లీ తొందరలో 2020లో సినిమా షూటింగ్ లో స్టార్ట్ అవుతే ఇట్ హ్యాస్ టు కమ్. ఇఫ్ నాట్ యాంకరింగ్ ఇది ఆఫ్ కోర్స్ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటుండే? హెచ్ఆర్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ హెచ్ఆర్ జాబ్ చేస్తూ ఎంగేజ్మెంట్ కి బ్రేక్ తీసుకున్నా. ఓకే. Back into recruiting or assessments, stuff like that. ఓకే. నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్ లో నువ్వు ఏమనుకుంటావో. ఓకే, పీపుల్ హూమ్ యు హావ్ వర్క్డ్ విత్. 5 minutes లో అయిపోతుంది లైవ్. 5 minutes లో అయిపోతుందా? సరే, అయిపోయేవారు చూద్దాం. ఓకే, సమాంత. వాట్ ఇస్ ద క్వశ్చన్? వాళ్ళ పేరు చెప్తే ఏం గుర్తొస్తుందా? వాళ్ళని తలుచుకుంటే ఏం గుర్తొస్తుందో, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటావు? ఏం చెప్పాలి? లేకపోతే వాళ్ళ గురించి అందరు సెలబ్రిటీస్ పేరు చెప్తా, వాళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయం ఒకటి నీకు తెలుసు, ఏంటది? తెలుసు అని ఎందుకు అనుకుంటావురా నువ్వు? నాకు తెలుసు అని చెప్తా నేను. అదే చెప్పు. ఓకే, రెడీ. ఫస్ట్ ఇస్ ద బ్యూటిఫుల్ సమాంత. Samantha is very hardworking. She is my Ramalakshmi, my Rangastalam Ramalakshmi. So she's a superstar, but still very, very punctual, very, very committed, and I think I see her the approach and enthusiasm
first day on of a career lage she gives her best anamata. So that's Okay. something, yeah. రామ్ చరణ్ గారు. Ram, sweetheart, my chitti babu. Uh, he's an introvert. Doesn't know ఓకే. everybody. Yeah. Does. He's a lot of fun, which the side of his lucky enough that I know. వెరీ నైస్. వెన్నెల కిషోర్ గారు. వాటితో నేను కట్టి ఉన్నా ఇప్పుడు. అదేంది వెన్నెల కిషోర్ ఈజ్ సచ్ ఎ క్యూట్ బాయ్. Yeah, but he's my big bear. He was. హీ వాజ్. సరే. సుకుమార్ గారు. Sukku sir, Uh, my favorite test, the cutest, very adorable. Anta pedda scholar, mastermind venakala. There's a cute guy, and he gets. I mean, enti chinna santoshalu anamata ayana. ఓకే. సుమక్క. We talk to each other and ఓకే. random things about that film, this film, about a show, about my dress, or about his specs, or anything. It could be. Elaborate. Yeah. లవ్లీ. సుమక్క. Sumaka, I think I know for a fact. Amma tarvata, if I have to pick someone, it will be Sumaka. వావ్. ఓకే. మా ప్రదీప్ గారు. Yeah, I then now. అడుగుతున్నా చెప్పరాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సూపర్ స్టార్ గురించి. Pradeep is very talented, very hardworking, but bad kuda cheppochu. ఓ వాళ్ళు బ్యాడ్ కూడా ఉందా? చెప్పు. Yeah, he takes a lot of things for granted, lot of people for granted. He's a committed person that he's not. So ఓకే. irritates అండ్ everyone. Yeah. Tell me, ఫైనల్ ఒక you fell for it also. Tell me. ఐ ఫెల్ ఫర్ ఇట్ బట్ నేను అనుకున్నప్పుడు దట్స్ హిస్ యాటిట్యూడ్. నేను ప్రతిదీ ఒక పాజిటివ్ వేలో చూస్తాను కాబట్టి Come on. నాకు మళ్ళీ చెప్పు. Attitude ra. Did అంటే you agree with me or not? Do you agree with me or not? అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యూ. అంటే నువ్వు చూసే విధానం అది, నేను చూసే విధానం ఓకే అట్లనే ఉంటాడేమో. లో నాకు అన్ని నిజంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా వాడు అలాగే ఉండేవాడు. ఓకే. సూపర్ బిజీ కదా. he తన film was going on. He was really working very hard for it since Yes. couple of years or more, if I'm not wrong. ఎస్. And then there are a lot of shows, 4 shows or 3 shows అవుతుండే, and he's a producer. Okay. March ది. I thought he was caught up, but ఈ లాక్డౌన్ లో ఏం పని ఉంటదని రా. ఇక్కడ నాకు అందరి ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి ఒక్కొక్కళ్ళ గురించి. అయ్యో. Now no సరే. forgiving. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ గురించి అడుగుతున్నా. Yes. ఒక మ్యాసివ్ సూపర్ స్టార్ గురించి నీ గురించే కాదు. సుశాంక్ భరద్వాజ్ నిక్కు గురించి ఏం చెప్పాలి నేను? అది ఒక్కసారి ప్రేమగా స్వీట్ గా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలి. He is the real man. He is the real man. Ideal husband. Okay. What is the best quality about Nikku Bhai? What is the best quality? Not because he is your husband, but any girl, I'm sure, because నాకు తెలుసు కాబట్టి any girl would fall to a man like that. Very protective, very genuine. Yeah. So what is that quality, Nikku Bhai lo, which you like the most? He's there for me no matter what. I think the one thing which I really like about him is that he bears with me. Lovely. I could be a horrible person at temper and mood swings when certain times have come, but he's the only one, and he's got my back no matter what. No matter. సో నిక్కు బై నిన్ను భరిస్తున్నాడు అని అంటావా నువ్వు? నేను అనుకుంటున్నా నేను అలాంటి పర్సన్. ఐ కంప్లీట్ దట్ స్టేట్మెంట్. నిన్ను భరించట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. He does, yeah. అందుకే నో మోర్ క్వామ్స్. I love him more. Yes. You I should, love ఉంది. you should ask him ante. I will get in touch with him. 15 seconds we are done. So ఏదన్నా చెప్పాలంటే తొందరగా చెప్పండి. Thank you, Ravi. I should talk about you.
So we will next live లో నా పర్సనల్ పేజ్ లో లైవ్ వద్దాం. what is this? 5 Thank you 3 so much, everybody.